ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే మనకు వచ్చేసాయి. ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ అయితే దేనికోసం వెయిట్ చేస్తున్నారో ఆల్రెడీ తెలుసు. ఇక్కడ కౌన్సిలింగ్ అప్డేట్ ఎప్పుడు ఉంటుంది, అలానే ఇక్కడ చాలా వరకు హై ర్యాంక్స్ వచ్చాయి అనమాట. 1,00,000 ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఎలాంటి కాలేజ్ వస్తాయో లేవో, అలానే 1,00,000 కిందకి వచ్చే వాళ్ళకి కూడా మంచి కాలేజ్ వస్తాయా రావా అని చెప్పేసి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఈ వీడియో తోటి మీ అందరికి వచ్చేసి మనకి కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంది, మనకి 1,00,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 1,00,000 పైన ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి కాలేజీలో సీట్ వస్తుంది అన్న దాని గురించి కూడా నేను మొత్తం క్లియర్ గా కౌన్సిలింగ్ అప్డేట్ తో సహా మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు చేయవలసిన ఏం లేదు, వీడియో కింద మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలానే వీడియో కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫాస్ట్ గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తున్నాను అనమాట. ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే మీకు వచ్చేసాయి, కానీ చాలా వరకు స్టూడెంట్స్ కి అనుకున్న ర్యాంక్ వచ్చింది, అనుకున్న ర్యాంక్ అయితే కొంతమందికి అయితే రాలేదన్నమాట. ఇలా ఎవరికైతే స్టూడెంట్స్ కి రాని వాళ్ళు ఉన్నారో మీ అందరి కోసం అయితే ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను అనమాట. పోల్ రైస్ వాళ్ళైతే మీ అందరి కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. అదే ఏంటిదంటే, ఎవరైతే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ప్యాట్ ఎగ్జామ్ కి రిజిస్టర్ అవుతారో, ఓకేనా, ఈ ఎగ్జామ్ లో రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ కోసం 2 lakhs స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు అనమాట. 2 lakhs స్కాలర్షిప్, అలానే వచ్చేసి ఫ్రీ మ్యాక్ బుక్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎంసెట్ ద్వారా చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్యాట్ ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకొని మీరు అప్లికేషన్ పూర్తి చేసుకొని ప్యాట్ ఎగ్జామ్ రాస్తే, ప్యాట్ ఎగ్జామ్ లో ఫస్ట్ 1, 2, 3 ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు మీరు ఏ బీటెక్ కాలేజీలో చదివినా సరే మీకోసం వాళ్ళైతే పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అది వాళ్ళకి 1, 2, 3 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. రిమైనింగ్ 4, 5, 6, 7, 8, 9, 10 వరకు రిమైనింగ్ ఎవరైతే 7 స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఫ్రీ మ్యాక్ బుక్ అనేది ఇస్తున్నారు అనమాట. ఓకేనా, ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. ఫాస్ట్ గా వెళ్ళి ప్యాట్ ఎగ్జామ్ కి అయితే రిజిస్టర్ అవ్వండి. ఓకే, ఇక్కడ మనకి లేట్ చేయకుండా కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ చూసుకున్నట్లయితే మనకి కౌన్సిలింగ్ అప్డేట్ అయితే మనకి ఈ రోజు మనకి ఒక అప్డేట్ వచ్చింది అనమాట. ఏమని వచ్చిందంటే, కౌన్సిలింగ్ సంబంధించి మనకి నెక్స్ట్ వీక్ లో కౌన్సిలింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాం అని చెప్పేసి అయితే మనకి క్లారిటీ ఇచ్చారనమాట. ఇక్కడ కౌన్సిలింగ్ కి మెయిన్ గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలన్నది చూసుకున్నట్టయితే, ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏపీ ఎంసెట్ సంబంధించిన ర్యాంక్ కార్డు ఉండాలి, అలానే ఏపీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉండాలి. అంటే మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఎంసెట్ రిజిస్టర్ చేసుకుంటారో అంటే నెంబర్ ఉన్నా సరిపోతుంది, అప్లికేషన్ నెంబర్ రిజిస్టర్ ఉంటే మీకు పీడిఎఫ్ ఉన్నా సరే సరిపోతుంది అనమాట. అలానే మీ యొక్క 10th మెమో ఉండాలి. 10th సంబంధించి మీకు 6th నుంచి మీ ఇంటర్ అంటే 12th వరకు బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇన్కమ్ ఉన్న స్టూడెంట్స్ కి ఇన్కమ్ ఉండాలి, క్యాస్ట్ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ ఉండాలి. ఇంకా అదర్ మీకు ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇలాంటి ఏమన్నా ఉన్న స్టూడెంట్స్ ఉంటే మాత్రం మీకు ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంచుకోండి అనమాట. ఇవన్నీ ఒరిజినల్స్ ఉండాలి. ఖచ్చితంగా మీ కాలేజీలోకి వెళ్ళి మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్స్ తెచ్చుకోకపోతే ఇంకా ఇంటర్ కాలేజీలోకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోండి. ఓకేనా, ఇవి మెయిన్ గా ఉండాల్సిన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ తర్వాత మీకు ఇంకా మెయిన్ గా ఉండాల్సినవి మనం అఫీషియల్ గా చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ చెప్పిన వాళ్ళైతే ఈ సర్టిఫికేట్స్ తో పాటు మీకు అన్ని ఒరిజినల్స్ ఉండాలి అని చెప్పేసి అయితే క్లియర్ గా చెప్పారు. ఓకే, ఇక్కడ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు ఇస్తున్నారు, మనకి నెక్స్ట్ వీక్ నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈసారి ఫాస్ట్ గానే కౌన్సిలింగ్ అప్డేట్ ఇస్తామని చెప్పేసి మనకి న్యూస్ కూడా రావడం జరిగింది. కాబట్టి మనకి ఈ 2 days లో కౌన్సిలింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ పాయింట్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్. ఇక్కడ మనకు వచ్చిన ర్యాంక్ వైజ్ వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ కావాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మీకు వచ్చిన ర్యాంక్ ఏదైనా సరే నాకు ఒకసారి కింద వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి 100% నేనైతే ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ అయితే ఇస్తాను. మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకోవడం వల్ల ఆల్రెడీ టీఎస్ లో చాలా వరకు స్టూడెంట్స్ కి అయితే మంచి కాలేజ్ వచ్చాయి అనమాట. మోక్ కౌన్సిలింగ్ లో మొన్న సేమ్ మీకు కూడా అలా మంచి కాలేజ్ రావాలంటే మాత్రం ఇప్పుడే మీరు వెళ్ళి ర్యాంక్ కార్డ్ అయితే మన దగ్గర వెబ్ ఆప్షన్ మెంటర్షిప్ తీసుకుంటే 100% మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చే వరకు అయితే నేను చూసుకుంటాను అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు మెయిన్ గా చూసుకోవచ్చు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇంకా వెబ్సైట్ లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గా ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.